ముందు విజయ్ గారి గురించి చెప్పాలంటే అసలు ఆయన జస్ట్ నాట్ హీరో బట్ హీఈస్ మోర్ దెన్ ఎ హీరో. ఎందుకంటే హీ హ్యాడ్ గాన్ త్రూ ఎ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ హిజ్ లైఫ్. బట్ మళ్ళీ ఎలా కమ్బ్యాక్ అయ్యాము అనేది అంటే ఒకటి ఏదైనా మనకు తగిలినప్పుడు మనం దాన్ని ఎలా తీసుకున్నాం అనే దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. బట్ హీఈస్ ఎ రియల్ హీరో, మోర్ దెన్ రియల్ హీరో, హీఈస్ ఎ రియల్ హీరో. సో వీ ఆల్ హ్యావ్ టు అప్రిషియేట్ ఫర్ దాట్. అండ్ హిస్ కంటిన్యూస్ పర్ష్యూట్, రీసెంట్గా వచ్చిన ఈవెన్ మూవీస్ కూడా, ఈవెన్ లవ్ గురు ఈజ్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఓటీటీ. దట్స్ వాట్ హీఈస్ జస్ట్ సేయింగ్. సో ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ విజయ్ గారు, సో విజయ్ మిల్టన్ గారు, సో ఒక విజయ్ ఉంటేనే విజయాలు అందుకునే వాళ్ళు వీళ్ళు. బట్ ఇప్పుడు 2 విజయాలు ఉన్నారు. సో అందుకని ఇంకా విజయ పరంపర కొనసాగిస్తారు వీళ్ళని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ కాకతీయంగా ఒకటి విజయ్ మిల్టన్ గారి ఫస్ట్ మూవీ మా బన్నీవాసు గారును మారుతి గారు కలిసి రిలీజ్ చేశారంట తెలుగులో. ఈ వాజ్ జస్ట్ టెలింగ్ మీ. సో ఐఎమ్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ లిరిక్ రైటర్ గారు, సో ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ దిస్ మూవీ విల్ బ్రింగ్ విజయ్ సార్ ఈవెన్ మోర్ క్లోజర్ టు తెలుగు ఆడియన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. నెక్స్ట్ మా డైలాగ్ రైటర్ భాషశ్రీ గారు, మీ మాటలో ప్లీజ్. అందరికీ నమస్కారం. తుఫాన్ చాలా చల్లని వాతావరణం, ప్రశాంతంగా వస్తున్నాడు. కానీ ఒక తుఫాన్ కలెక్షన్లో తుఫాన్ డెఫినెట్గా ఈ సినిమా మీకు అందరికీ చూపిస్తుంది. చాలా మంచి సినిమా. ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ముందు మన డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. అద్భుతమైన కథ. ఈ కథ గురించి చెప్పుకోవాలంటే మెయిన్ స్క్రీన్ ప్లే అండి. చాలా అద్భుతంగా విజయ్ ఆంటోనీ గారి సినిమాలన్నీ చేశాను. అన్నింటిలో కల్లా స్టైలిష్ సినిమా ఎదురా అంటే నేను తుఫాన్ అని చెప్తాను. ఎందుకంటే చాలా అద్భుతంగా తీశారు ఆయన. చాలా స్టైలిష్ ఎడిటింగ్ కానివ్వండి, అసలు అతను కథ చెప్పిన తీరు చాలా అద్భుతంగా ఉంది. అందరికీ అర్థమవుతుంది, చాలా కొత్తగా ఉన్నట్టు ఉంటుంది. అన్ని సినిమాలు మనం చూసినాయే, కానీ చెప్పే విధానం కొత్తగా ఉంటే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమా విజయ్ మిల్టన్ గారు అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. కంగ్రాట్స్ సార్. దిస్ తుఫాన్, యూ విల్ గెట్ కలెక్షన్స్ తుఫాన్ ఫర్ దిస్ మూవీ. ఇకపోతే విజయ్ ఆంటోనీ గారు, సార్ సూపర్ సార్. యువర్ గెటప్ అండ్ యువర్ యాక్టింగ్ ఇస్ సూపర్ ఇన్ దిస్ మూవీ. చాలా బాగా యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ సార్. ఇక ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కమల్ బెహ్రా గారు, ధనుంజయ్ గారి గురించి చెప్పాలి. ఆయన ఒక దర్శకుడు, నిర్మాత, ఆయన కథకుడు. ఎందుకు ఇంత సినిమా బాగా వచ్చింది అంటే బారాపతి ఆయన ఊరుకోడు కాబట్టి. ఆయన నిద్రపోడు ఫస్ట్. ఆయన 24 గంటలు దీని మీదే ఉంటాడు. చాలా అద్భుతంగా అతను డైరెక్టర్ గారిని ఎలా తీర్చిదిద్దుకోవాలో అలా తీర్చిదిద్దుకున్నారు. చాలా అద్భుతంగా వచ్చింది సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా కలెక్షన్లు డెఫినెట్గా ఈ సినిమా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఈ సినిమా కలెక్షన్స్ చాలా బాగుంటాయని నేను చాలా గట్టిగా నమ్ముతున్నాను. ఇకపోతే ఈ సినిమాలో అచ్చు రాజమణి గారు, విజయ్ ఆంటోనీ గారు ఇద్దరు సంగీతం చేశారు. మంచి పాటలు మాటలు 2 నేను రాశానండి దీనికి. ఇంకా చాలామంది ఉన్నారు. శరత్ కుమార్ గారు, పృథ్వీ అంబర్ గారు, మేఘా ఆకాష్ గారు. ఈ సినిమాలో డబ్బింగ్ చేసేటప్పుడు అసలు చాలా కష్టం అనిపించింది నాకు. ఎందుకంటే వాయిసెస్ ఎవరో మామూలు సినిమా అంటే ఒక విలన్ ఉంటాడు, ఒక సైడ్ హీరో ఉంటారు, ఒక హీరో ఉంటారు, మనం ఎక్కడ మేనేజ్ చేయొచ్చు. కానీ దీంట్లో చాలా మంది వాయిస్లు ఉన్నారు. చాలా కష్టపడ్డాం వాయిస్లను ఎత్తుకొని రావడానికి. చాలా మంచి వాయిస్లతోటి స్ట్రైట్ తెలుగు సినిమాలాగా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ట్రై చేసాం. డెఫినెట్గా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. దిస్ ఈజ్ ఎ స్టైలిష్ సైక్లోన్ అని నేను చెప్తాను. డెఫినెట్గా కలెక్షన్లో సునామీని తీసుకొస్తుంది ఈ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మాట్లాడారు. నాకు ఎందుకు యాంకరింగ్ స్టార్ట్ చేసే ముందు మీకే మైక్ వచ్చింటే బాగుండు అనిపించింది. మీరు కూడా అదే ఫీల్ అయ్యారా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నెక్స్ట్ ధనుంజయ్ గారు, మీ మాటల్లో ప్లీజ్ సార్. గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ. చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చిన అందరూ ప్రెస్ వాళ్ళకి చాలా ధన్యవాదం. అండ్ నెక్స్ట్ ఒక ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ కూడా మీరు అందరూ ఇక్కడ వచ్చేసి మా ఫిల్మ్కి మీరు సపోర్ట్ చేస్తున్నారు. మీకు అందరికీ నా నమస్కారం. తుఫాన్ ఈ ఫిల్మ్ దగ్గర ఒక 3 years చాలా పెద్ద ఎఫర్ట్ చేసి విజయ్ మిల్టన్ గారు ఒక పక్కా కమర్షియల్ ఫిలిం, అందులో ఎమోషన్స్ రావాలి, చాలా యాక్టర్స్ కావాలి అని చెప్పారు. మీరు చూసారంటే అక్కడ అన్ని పేర్లు ఉన్నాయి. విజయ్ ఆంటోనీ గారితో స్టార్ట్ చేసి మనకి సత్యరాజ్ గారు, శరత్ కుమార్ అండ్ డాలి ధనంజయ. కన్నడలో ఒక పెద్ద హీరోగా ఉన్న డాలి ధనంజయ ఈ ఫిలింలో ఒక పెద్ద యాక్టింగ్. పుష్పాలో కూడా ఉన్నారు ఆయన, డాలి ధనంజయ. అండ్ మురళీ శర్మ గారికి ఒక
పర్ఫెక్ట్ ఒక రోల్, ఒక గెత్ అంటే చాలా ఒక గర్వంగా ఆయన చేస్తున్నారు. ఆ రోల్ చాలా బాగా చేస్తున్నారు ఆయన. ఆ తర్వాత తలవాసల్ విజయ్, శరణ్య పొన్నలా మంచి మంచి యాక్టర్స్ ఏది కాంప్రమైజ్ చేయకుండా విజయ్ మిల్టన్ గారు అడిగారు, ప్రతి యాక్టర్స్ పెద్ద పెద్ద యాక్టర్ కావాలా, ఎందుకంటే ఆ క్యారెక్టర్ వాళ్ళు జస్టిస్ చేయాలంటే వీళ్ళు కావాలని చెప్పారు. అదంతా మనం ఒక ప్రాపర్గా అసెంబ్ల్ చేసి ఈ ప్రాజెక్ట్ చేశాము. ఈ ప్రాజెక్ట్ చూసారంటే ఫస్ట్ టైం డియూ డెమన్ ఐలాండ్లో ఇక్కడ షూట్ చేశారు ఆయన. అలా అక్కడే చేయాలని చెప్పి గోవా, ఆ తర్వాత డియూ డెమన్లో అక్కడ వెళ్ళి మంచి లొకేషన్స్, కొత్త లొకేషన్ తీసుకొని ఆయన ఒక సినిమాటోగ్రాఫర్. అందరికీ ఆయనకి తెలుసు ఎక్కడ మనం వెళ్ళి చూసామంటే, ఇక్కడ మనం షూట్ చేసామంటే బాగా వస్తుందని. ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మనం ఇవ్వాలంటే మనం డెఫినెట్గా కొత్త లొకేషన్ వెళ్ళాలా. అందుకే ఆయన అక్కడ వెళ్ళి అక్కడ షూట్ చేసి పెద్ద ఎక్స్పెన్స్ అయింది. బట్ మాకు ఒక ప్రొడ్యూసర్గా మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఏమంటే ఒక మంచి క్వాలిటీ ఫిలిం, ఒక ప్రెజెంటేషన్ వైజ్ అది ఓవరాల్గా అన్నీ చూసారంటే బడ్జెట్ మాత్రం కాదు, ఒక ప్రెజెంటేషన్ వైజ్ ఆడియన్స్కి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అన్నీ ట్రై చేస్తున్నారు ఆయన. అదికి మేమందరూ ప్రొడ్యూసర్గా సపోర్ట్ చేశాము. ఈ ఫిలిం ఇప్పుడు మీరు టీజర్ చూసారు, అదిలే మీకు తెలుస్తుంది. ఇది యాక్షన్ మాత్రం కాదు, ఒక కమర్షియల్ యాక్షన్ ఫిలిం మాత్రం కాదు. ఇందులో మంచి ఎమోషన్ ఉంది, మంచి రిలేషన్షిప్ ఉంది, అన్ని ఎమోషన్స్ ఈ ఫిలింలో మీరు చూడొచ్చు. ఇది కామెడీ లేదు, ఆయన ఏదో కామెడీ చెప్పారు, కామెడీ అంత ఏం లేదు. బట్ ఇది క్లియర్ కట్ ఎమోషనల్ పొయిటిక్ యాక్షన్ ఫిలిం. అది ఫస్ట్ టైం ఇలా విజయ్ ఆంటనీ గారు అలా ఒక స్టోరీ చూస్ చేసి ఆయన చేశారు. అండ్ వీ హ్యావ్ టు థ్యాంక్ విజయ్ ఆంటనీ గారు ఫర్ డూయింగ్ దిస్ రోల్. అండ్ టుడే మాతో పాటు ఆయన ప్రమోషన్లో ఇక్కడ ఉన్నారు. ఆయన ఫిల్మ్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి. నాకు ఒక పెద్ద హ్యాపీనెస్ ఏమంటే ఆయన లవ్ గురు ఇక్కడ రిలీజ్ అయింది. ఇప్పుడు ఓటీటీలు చూసారంటే దగ్గర 10 lakh పీపుల్ చూశారు, 10 lakh వ్యూవర్స్. ఆ ఫిల్మ్ ఓటీటీలో అన్ని పెద్ద ఒక రికార్డ్ చేస్తుంది. అక్కడ ట్రెండింగ్లో ఉందంటే తెలుగు ప్రజలు, తెలుగు ఆడియన్స్ ఎంత ఆయన మీద ప్రేమ ఉన్నారో నాకు తెలుస్తుంది. ఐఎమ్ సేయింగ్ దట్ హౌ మచ్ 10 lakh పీపుల్ ఆర్ సీన్ యువర్ ఫిల్మ్ ఇన్ ఓటీటీ. అండ్ ఇట్స్ అ బిగ్ రికార్డ్. ఎందుకంటే ఒక తెలుగులో డబ్ చేసి రిలీజ్ అయిన ఒక ఫిలిం ట్రెండింగ్లో అమెజాన్ ప్రైమ్లో ఉంది. అంత పెద్ద ఒక రీచ్ ఉందంటే ఆయన మీద ఎంత ఆడియన్స్కి ఎంత ఒక ఆయన మీద ఒక లవ్ ఉంది. మీరు చూడండి, లవ్ గురు మీద చాలా పెద్ద లవ్ ఉందని ఇది ఎస్టాబ్లిష్ అవుతుంది. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఈ ఫిలిం ఇది ఇంకా పెద్ద ఒక రీచ్ వస్తుంది. డెఫినెట్గా మేము కాన్ఫిడెన్స్లో ఉన్నాము. బాగా వచ్చింది ఈ ఫిలిం, క్వాలిటీగా ఒక ఫిలిం ఉంది. మీరందరూ తొందరగా అండ్ నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ ఉంది, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేయాలా. ఆ తర్వాత మనం ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా కలుద్దాం మీతో. అండ్ దిస్ ఇస్ జస్ట్ ఎందుకంటే ఇంత ఈవెంట్ ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాకా తుఫాన్ గురించి ఒక మీ దగ్గర ఇంట్రొడక్షన్ చేయలేదు. మీడియా వాళ్ళకి అందరికీ చెప్పాలా ఇలా ఒక ఫిలిం విజయానికి వస్తుంది అని. అందుకే ఈ మీటింగ్ పెట్టాము. మీతో అందరూ ఆర్టిస్ట్ రావాలా, ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ తీసుకొస్తాము. డెఫినెట్గా మీరు అందరినీ మీట్ చేయబోతున్నారు. అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. వీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ మీడియా వాళ్ళందరూ మీరు సపోర్ట్ చేయండి. డెఫినెట్గా ఇక్కడ మా టీం ఇక్కడ సురేష్ గారు ఉన్నారు అండ్ శ్రేయస్ మీడియా అందరూ మాకు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మీడియా వాళ్ళు ఎప్పుడైనా సరే మేము ఏం ఫిలిం తీసుకొచ్చినా మంచి రైటప్స్లో మంచి సపోర్ట్లో మీరు ఇస్తున్నారు. అలాగే తుఫాన్ ఫిలింకి మీ సపోర్ట్ బాగా కావాలని మీరు అందరూ కోరిక ఇస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ టు అవర్ ఫిలిమ్స్. అండ్ డెఫినెట్గా మీరు ఈ ఫిలింకి మంచి సపోర్ట్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈస్ అ ఫిలిం విచ్ విల్ ప్రెసెంట్ విజయ్ ఆంటనీ గారు ఇన్ అ వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఆయన ఒక జాన్ విక్ మీరు చూస్తుంటారంటే అలా ఒక క్యారెక్టర్, జాన్ విక్ క్యారెక్టర్ చూసారంటే అందరూ చెప్తారు. యాక్చువల్లీ ఈ టీజర్ రిలీజ్ అయిన తర్వాత కింద కమెంట్స్లో అందరూ ఏం చెప్తున్నారంటే డాగ్తో పాటు ఆయన ఉన్నారు, ఒక డాగ్ పప్పీతో పాటు ఉన్నారంటే ఇది జాన్ విక్ అలా ఉంటుంది అని అంటున్నారు. బట్ డెఫినెట్గా ఒక జాన్ విక్ ఇన్స్పిరేషన్, జాన్ విక్ ఐడియా ఈ ఫిల్మ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. అండ్ అంత మంచిగా ఈ ఫిల్మ్ని విజయ్ ఆంటనీ గారితో కలిసి మన విజయ్ మిల్టన్ గారు తీసుకొచ్చినారు. డైలాగ్స్, సాంగ్స్ అన్నీ మా భాషాశ్రీ గారు ప్రమాదం అన్నీ అట్టగాసం చాలా బాగా చేశారు మీరు. నాకు చాలా నచ్చింది మీ పని. ఆ సాంగ్స్లో ఒక క్వాలిటీ చాలా బాగా తీసుకొచ్చారు. డైలాగ్స్లో మీ సూపర్విజన్లో చాలా బాగా వచ్చిందండి. చాలా ధన్యవాదాలు. యువర్ టోటల్ కంట్రోల్, మీ టోటల్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఈ ప్రాజెక్టు ఇప్పుడు తెలుగులో ప్రెజెంట్ చేసినప్పుడు వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా తెలుగు ఆడియన్స్కి నచ్చుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ థ్యాంక్ యూ శ్రేయస్ మీడియా, రవికుమార్ అండ్ యాంకర్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మన పిఆర్ఓ గారు, సురేష్ గారు అండ్ అందరికీ నా ధన్యవాదాలు. అండ్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. There is a poet in Tamil, Subramanya Bharati. You might be heard about him. He wrote a lot of poetry. In that, one famous line is there, Sundara Telunginil Paati Saithiru. Like that, no, in Tamil Nadu, everybody loves Telugu language very much.
Sundara Telugu means beautiful Telugu. Such a nice word, and there's a lot of fan base in Tamil Nadu for all the Telugu heroes. Allu Arjun garu, Prabhas garu, and even Nani garu, Vijay Deverakonda. Every hero have fan base. Even Rajamouli garu have a huge fan following. But I always love Telugu audience, Telugu fans. The way they celebrate good cinema, you know. I always want to do one film we should do in Telugu, one super hit film. Then that's all. That's my ultimate goal. Like that, all the Telugu audience will celebrate good cinema. And this Malai Pidikada Manidan means Tufan. Thank you very much for the great title. This is a very different film, and as Dhananjayan sir said, we have a huge artist in Murali Sharma, Dali, everybody in there. Everybody provided a very big support for me, so the film shaped out very well. Each and every film, a good film means that should elevate all the persons involved in that movie. Either it can be a hero or a music director, technicians, or the fans who is watching the film. They should get elevated, and I hope this film will do that. And Vamsi sir, thanks for coming here, and Basha sir, seriously, when I watched the teaser, I felt like it's an original Telugu film. Amazing work. Thank you very much. And Vijayani sir is my 20 years long friend, and I want to thank him for being with me for all these years, and especially all the last 2 years he struggled very much with me. And thank you very much for all the support you are going to give for this film. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ ఫర్గాట్ టు థ్యాంక్ వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్, మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఒక చిన్న ఇంట్రొడక్షన్ చేయాలా సార్. విజయ్ మిల్టన్ గారు ఇది ఫస్ట్ ఫిల్మ్ కాదు, ఆయన 40 ఫిల్మ్స్లో సినిమాటోగ్రాఫర్, పెద్ద ఫిల్మ్లో సినిమాటోగ్రాఫర్గా చేసి తమిళ్, తెలుగు, కన్నడ అదంతా పనిచేసి ఆ తర్వాత 6 ఫిల్మ్స్ ఆయన డైరెక్ట్ చేశారు. విక్రమ్తో పాటు ఒక ఫిల్మ్ చేశారు. ఆయన ఫిల్మ్ అంటే అందరూ విజయ్ మిల్టన్ అంటే గోలీ సోడా అంటారు, అంత పెద్ద హిట్ ఇచ్చారు ఆయన. గోలీ సోడా సిరీస్, ఆ తర్వాత కడుగును ఒక ఫిల్మ్ అని తమిళ్ అండ్ కన్నడలో. అండ్ ఆయన అంత పెద్ద డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్. ఆయన ఈ ఫిల్మ్లో ఇప్పుడు ఫస్ట్ టైం ఐ థింక్ ఈజ్ కమింగ్ ఫర్ ప్రమోషన్, ఇక్కడ తెలుగు ప్రమోషన్గా ఆయన వస్తున్నారు. సో విజయ్ మిల్టన్ గారి గురించి మీ అందరికీ తెలియాలని ఇది చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. I'm really happy and very proud to stay along with my senior most director. He's a very senior cameraman in Tamil industry, and he has, as Dhananjayan sir told me, Vijay Milton has done more than 40-50 movies. The Telugu name is, sir, what's the title of Telugu movie? Kadal. Premiste is his camera work only, so it's a wonderful writer, and he's done it very extraordinarily well, this movie. This is looking very grand in making. The producers, Kamal sir and Dhananjayan sir, didn't compromise in the making. And slowly the trailers and everything will get released. You will definitely be mesmerized by seeing the visual of it. And in terms of production, as I told you before, it is uncompromised making. And it's an action-packed movie. It will definitely engage all type of audiences. And thanks for writing this, sir. As usual, you have been supporting me for all my movies since Pichagadu 1. And if it comes to your hand, I don't need to worry about anything about Telugu dubbing. You will possess that movie, you will take it in your hand, and you will consider that you are the director and will do the delivery. And I would like to see the Telugu version of it very soon. Thank you so much, sir. And Vamsi Garu, thank you so much for coming and supporting us for this movie. And we are about to associate in Pichagadu 2 and will associate soon. And this movie has come out well. This will be getting released by June end. Is it right, sir? June. Yeah, so this movie will be released by June end, and I want you to come and watch this in a theater. Thank you so much for everyone. This is very major actors like Sachiraj Garu, Sarath Kumar Sir Garu, and Murali Sharma Garu. Everyone have every senior actors in this industry have acted with me in this movie, and everyone have really rocked in this movie. Please support this movie. Thank you so much.